అనుకోండి, ఒక బ్యాట్స్మెన్ టెస్ట్ ఫార్మాట్ లో 3800 రన్స్ కొట్టాడు. 5 టెస్ట్ సెంచరీస్. టెస్ట్ ఫార్మాట్ లో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ కన్నా హైయెస్ట్ రన్ స్కోరర్. ఇప్పుడు ఈ ప్లేయర్ కి మీరు లెజెండ్ అంటారా? పోనీ ఒక బౌలర్ ఇంటర్నేషనల్ కెరియర్ లో 600 వికెట్స్ తీశాడు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ రికార్డ్ ని విరగొట్టిన ప్లేయర్ ని మీరు లెజెండ్ అంటారా? డెఫినెట్ గా అంటారు. అనుకోండి, 2 అద్భుతాలు ఒకే ప్లేయర్ చేస్తే ఈ ప్లేయర్ ఎవరో కాదు, సర్ రవీంద్ర జడేజా. జడ్డూ సిర్ఫ్ నామ్ నహీ, జడ్డూ మతలబ్ బ్రాండ్. జడేజా అంటే గుర్తొచ్చేది ఒక్కటే, ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ, గోట్ పర్ఫార్మెన్సెస్. 2009 లో డెబ్యూ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది లార్డ్స్ పిచ్ అయినా లేదా రాజ్కోట్ పిచ్ అయినా జడేజా ఎప్పుడు టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కోసం పక్కన పెడితే మరి ఫీల్డింగ్, డైరెక్ట్ హిట్ అనే టైటిల్ ఏదైనా ప్లేయర్ కి ఇవ్వాలంటే మీరు ఎవరికి ఇస్తారు? రవీంద్ర జడేజా. ఇలాంటి లెజెండరీ ప్లేయర్ ఒక్క మ్యాచ్ గానీ పర్ఫార్మెన్స్ చేయకపోతే హేటర్స్ అందరూ జడేజా ఒక ఓవర్ రేటెడ్ ప్లేయర్, రిటైర్ అయిపోవాలి అన్నారు. అదే పదండి ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. రవీంద్ర జడేజా ఇస్ రియల్లీ ఓవర్ రేటెడ్? అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 2008 అండర్-19 వరల్డ్ కప్ లో. అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా. 2008 అండర్-19 వరల్డ్ కప్ లో జడేజా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా అండర్-19 వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఈ పర్ఫార్మెన్స్ వల్ల జడేజాకి ఐపీఎల్ లో ఛాన్స్ దొరికింది. ఇనిషియల్లీ రాజస్థాన్ టీం జడేజాని బేస్ ప్రైస్ 18 lakhs కి కొనుక్కుంది. ఇక్కడ రాజస్థాన్ కి జడేజాకి ఒక మంచి స్టోరీ ఉంది. ఎందుకంటే రాజస్థాన్ టీం కి 2008 లో కెప్టెన్ ద లెజెండరీ షేన్ వార్న్. ఎప్పుడైతే షేన్ వార్న్ కన్ను జడేజా మీద పడిందో షేన్ వార్న్ జడేజా టాలెంట్ ని చూసి పేరు పెట్టాడు ద రాక్ స్టార్ అని. ఈ ఐపీఎల్ తర్వాత జడేజా నేమ్ పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. దాంతో పాటు ద సేమ్ ఇయర్ రంజీ ట్రోఫీలో బ్యాట్ అండ్ బాల్ తో తన ఎక్సలెన్స్ ని చూపించాడు. బ్యాటింగ్ నుంచి 769 రన్స్, బౌలింగ్ నుంచి 42 వికెట్స్ తీశాడు. 2008 లో డొమెస్టిక్ అండ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చాలు ఇండియన్ టీమ్ లోకి జడేజాకి గేట్స్ ఓపెన్ అయిపోయాయి. అలా 2009 శ్రీలంక అగైనెస్ట్ లో ఓడిఐ డెబ్యూ చేయడానికి ఛాన్స్ వచ్చింది జడేజాకి. తన డెబ్యూ మ్యాచ్ లోనే జడేజా పొటెన్షియల్ అందరికీ కనిపించింది. ఇండియన్ టీం 221 రన్స్ ని చేస్ చేయడానికి గ్రౌండ్ లోకి దిగింది. కానీ సిచ్యువేషన్స్ బాగోపోవడం ఇండియన్ టీం 138 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు జడేజా. తన డెబ్యూ మ్యాచ్ లో బాధేశాడు. ఎక్సలెంట్ 60 రన్స్. తన కామ్ అండ్ ఫోకస్డ్ బ్యాటింగ్ చూసి సెలెక్టర్స్ కనిపించింది, దిస్ గాయ్ విల్ బి ద నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ అవర్ కంట్రీ అని. ఇండియా ఈ మ్యాచ్ అయితే గెలవలేదు, కానీ ఓడిఐ మ్యాచ్ లో ఇచ్చిన జడేజా పర్ఫార్మెన్స్ తన కెరియర్ కి ఒక మంచి స్టార్ట్ ని ఇచ్చింది. కానీ 2010 to 2012 టైం పేస్ లో జడేజా కెరియర్ టెస్టింగ్ పేస్ లో నడిచింది. జడేజా ఈ పీరియడ్ లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసేవాడు, కానీ కన్సిస్టెంట్ గా ఉండేవాడు కాదు. అలా 2012 లో జడేజా అడుగుపడింది చెన్నై సూపర్ కింగ్స్ లో. మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ ఇంకా మెంటర్షిప్ తో జడేజా పర్ఫార్మెన్సెస్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. కానీ జడేజా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కోసం కాదు, యాజ్ ఎ బౌలర్ గా సిఎస్కే టీం కన్సిడర్ చేసేది. తర్వాత జడేజా 2012 లో డెబ్యూ టెస్ట్ కూడా చాలా యావరేజ్ గానే నడిచింది. ఈ టైంలో జడేజా మీద క్వశ్చన్స్ కూడా రేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కానీ 2013 ఇయర్ లో జడేజా కెరియర్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2013 లో జడేజా బౌలింగ్ నుంచే కాదు తన బ్యాటింగ్ తో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించి దునియాకి చెప్పాడు, ఐఎమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అని. ఆస్ట్రేలియా అగైనెస్ట్ లో 4-0 తో ఇండియా గెలిచింది. ఈ సిరీస్ లో జడేజా పర్ఫార్మెన్స్ మాత్రమే ఇండియా టీం నుంచి డామినెన్స్ చూపించింది. ఈ సిరీస్ లో జడేజా 23 వికెట్స్ తీశాడు. ఫైనల్ టెస్ట్ లో అయితే 5 వికెట్స్ హాల్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ని తీసుకున్నాడు. తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జడేజాని గ్లోబల్ స్టార్ ని చేసేసింది. ఈ టోర్నమెంట్ లో జడేజా అయ్యాడు హైయెస్ట్ వికెట్ టేకర్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నాట్అవుట్ 33 రన్స్ అండ్ ఇంపార్టెంట్ 2 వికెట్స్ కూడా తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ తో తనని ట్రోల్ చేసిన హేటర్స్ కి చూపించాడు తన మిడిల్ ఫింగర్. ఎప్పుడైతే ఆగస్ట్ 2013 లో నెంబర్ 1 ఓడిఐ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో జడేజా నేమ్ కనిపించినప్పుడు ఎక్కువ షాకింగ్ గా అనిపించలేదు. అలా ఓడిఐ బౌలింగ్ రికార్డ్ నెంబర్ 1 పొజిషన్ అనిల్ కుంబ్లే తర్వాత బ్రేక్ చేసిన సెకండ్ ఇండియన్ రవీంద్ర జడేజా. అలా టెస్ట్ ఫార్మాట్ లో తన లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. 2016, 2017 వచ్చినప్పటికీ తన బౌలింగ్ నుంచి మాత్రమే కాదు, యాజ్ ఎ ప్రాపర్ బ్యాట్స్మెన్ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ గా మారిపోయాడు. ఇంగ్లాండ్ అగైనెస్ట్ హోమ్ సిరీస్ మొహాలీ టెస్ట్ లో ఒక మూమెంట్ వచ్చింది. ఇండియన్ టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది. జడేజా 6th పొజిషన్ లో వచ్చి ఇంపార్టెంట్ 90 రన్స్ చేసి ఇండియాని ఒక ప్రెషర్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చాడు.
తర్వాత చెన్నై టెస్ట్ 7th పొజిషన్ లో వచ్చి ఇంపార్టెంట్ 51 రన్స్ చేశాడు. ఈ టైంకి జడేజా ఒక టాలెంటర్ లా కాదు, ఒక క్రూషియల్ టైంలో సేవ్ చేసే 6th and 7th పొజిషన్ బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. చూస్తూ చూస్తూ కోహ్లీ అండ్ కోచ్ రవి శాస్త్రి కనిపించింది జడేజా తన డొమెస్టిక్ క్రికెట్ లో ఒక ఎక్సలెంట్ బ్యాట్స్మెన్. ఈవెన్ తన పేరు మీద 3 ట్రిపుల్ సెంచరీస్ కూడా ఉన్నాయి. అప్పుడు డిసైడ్ చేశారు, కెన్ వి ప్రమోట్ జడేజా ఇన్ టాప్ ఆర్డర్, లెట్స్ ట్రై. బేసికలీ ఇక్కడ నుంచి జడేజాని టెస్ట్ టీంలో మీదకి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో జడేజా టెస్ట్ కెరియర్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. దీనికి రిజల్ట్ ముందుకు వెళ్ళక క్లియర్ గా కనిపించింది. అలా జడేజా ఆగస్ట్ 2017 లో అయ్యాడు నెంబర్ 1 టెస్ట్ ఆల్రౌండర్. 284 వికెట్స్, 2200 రన్స్ తో వరల్డ్ క్రికెట్ చెప్పాడు, ఐ విల్ బి గోయింగ్ టు రూల్ ద టెస్ట్ క్రికెట్ అని. ఇదే టైంలో జడేజా ఫ్లయింగ్ క్యాచెస్ అండ్ డైరెక్ట్ హిట్స్ ఇండియన్స్ ని చాలా ఇంప్రెస్ చేశాయి. పర్సనల్లీ ఇవన్నీ కాకుండా జడేజాలో నాకు నచ్చేది తన క్యారెక్టర్ అండ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, జడేజా ఇంటర్నేషనల్ కెరియర్ లో తన పీక్ ఇయర్ ఏంటి? అంటే తన ఇంటర్నేషనల్ కెరియర్ లో ఏ ఇయర్ లో అన్ని ఇయర్స్ కన్నా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు? లెక్క పెట్టుకోకండి, ఎందుకంటే తన కెరియర్ లో పీక్ ఇయర్ మీరు పిక్ చేయలేరు. ఎందుకంటే జడేజా కెరియర్ మొత్తం పీక్ లోనే నడిచింది. ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మనకి ఒక రోజు సరిపోదు. మ్యాటర్ ఏంటంటే జడేజా పీక్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే జడేజా మనకి ఇప్పటికీ చాలా రేర్ గా ఫ్లాప్ అయినట్టు కనిపిస్తాడు. 2019 వరల్డ్ కప్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ మనం మర్చిపోగలమా? ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది, కానీ ఈ మ్యాచ్ లో జడేజా ఇచ్చిన ఫైట్ ఏజెస్ వరకు గుర్తుంచుకుంటారు. నేను ఇప్పటిదాకా చూసిన క్రికెట్ లో మాత్రం చాలా రేర్ ప్లేయర్స్ మాత్రమే ఇలా కనిపించారు. వికెట్స్ పడిపోయినా లాస్ట్ వరకు ఈ ప్లేయర్స్ ఉంటే మాత్రం గేమ్ ని గెలిచే అవకాశం ఉంది. అందులో MS ధోని, విరాట్ కోహ్లీ ఒకరైతే రెండో ప్లేయర్ రవీంద్ర జడేజా. నెంబర్ 8 లో వచ్చి 77 అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్, ధోనితో పార్ట్నర్షిప్, హెన్రీ నికోలస్ వికెట్, రాస్ టైలర్ రన్ అవుట్, ఒక డైవింగ్ క్యాచ్. మ్యాటర్ ఏంటంటే ఏదైనా ప్లేయర్ లాంగ్ టర్మ్ కోసం ఇండియన్ టీమ్ లో ఉన్నప్పుడు ఏజ్ వల్ల ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ లేదా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చే ముందు ఆ ప్లేయర్ కి రిప్లేస్మెంట్ వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ జడేజా ఓన్లీ ప్లేయర్ ఈ విషయంలో ఒక రేర్ ఎక్సెప్షన్ గా మారిపోయాడు. 2018 నుంచి 2022 మధ్యలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, ఈవెన్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ని జడేజా రీప్లేస్మెంట్ గా ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ రిజల్ట్స్, ఇంజురీస్, ఇన్కన్సిస్టెంట్ ఫామ్, వర్క్ లోడ్ ఇష్యూస్ రీజన్స్ వల్ల ఏ ప్లేయర్స్ కూడా జడేజా ప్లేస్ ని ఫిల్ చేయలేకపోయారు. జడేజా ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఇంత డిపెండబుల్ ప్లేయర్ అయిపోయాడు. ఈ ప్లేయర్ ని బిగ్ టోర్నమెంట్స్ లో డ్రాప్ చేయడం కాదు, ఈవెన్ రిప్లేస్మెంట్ కూడా లేదు. జడేజా ఏజ్ ఇప్పుడు 36 ఇయర్స్. 36 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు కూడా BCCI జడేజాకి రీప్లేస్మెంట్ వెతకలేకపోయిందంటే అర్థం చేసుకోండి జడేజా ఎలాంటి కోటెడ్ పర్సనాలిటీ. 2023 ODI వరల్డ్ కప్ లో జడేజా ఇంపాక్ట్ మనకి టోటల్ గా కనిపించింది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తర్వాత ఇండియా నుంచి 3rd హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. తర్వాత 2024 T20 వరల్డ్ కప్ ఇండియా జడేజాతో కలిసి వరల్డ్ కప్ ని గెలిచి చాలా మంది కోరికల్ని టీమిండియా పూర్తి చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జడేజాతో కలిసి ఇండియన్ టీం ఈ డ్రీమ్ ని కూడా పూర్తి చేసింది. నా లాస్ట్ విష్ ఏంటంటే 2027 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీం ఇండియా కలిసి వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తే చాలు. తగిందంతా అమోర్దయ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్స్ మీద కవర్ చేయాలని కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం. జై హింద్.